తెలంగాణ వ్యాప్తంగా డీసీసీల నియామకం పారదర్శకంగా జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ అన్నారు. అందరూ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారేనని ఎన్నుకున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన వివాదాలను మర్చిపోవాలని అన్నారు. నాడు సీఎం రేవంత్ రెడ్డిని ఎంఐఎం నాయకులు విమర్శించారన్న ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు వాళ్లే మద్దతిస్తున్నారని వెల్లడించారు. అలాగే ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ రాజీనామా చేస్తారని అంటున్న ఫిరోజ్ ఖాన్తో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. రైట్, నమస్తే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫిరోజ్ ఖాన్తో ఉన్నాము. ప్రస్తుతం ఓవరాల్గా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులు అన్నిటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నూతన డీసీసీల నియామకం పారదర్శకంగా జరిగిందని భావిస్తున్నారు? నా లెక్క ప్రకారం క్లారిటీతో ఎవరెవరికి ఇచ్చినారు వాళ్ళు కాంగ్రెస్కి గట్టిగా చేస్తారని ఆ నమ్మకంతో ఇచ్చినారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే ఎక్కడ కూడా గల్తీ చేయలేదు, తప్పు చేయలేదు, కరెక్ట్గా ఇస్తున్నారు. దానిపైనే గల్తీ చేయలేదు, పారదర్శకంగా నడిచిందని మీరు అంటున్నారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ డీసీసీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికే లేఖ రాశారు, తనని నియామకాన్ని ఆపాలి అని. ఇప్పుడు గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీలో కొన్ని పాత దానికి మనం మర్చిపోవాలి. ఇప్పుడు ఎంఐఎంతో మనం నడుస్తున్నాం. ఇదే ఎంఐఎం పార్టీ, ఇదే అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డికి తిట్టినారు. ఆర్ఎస్ఎస్ నెక్కర్, ఆర్ఎస్ఎస్ చడ్డీ, పొట్టోడు, ఏం పీక్తాడు, దొంగ, లంగా అని తిట్టినారు. ఇలా మాతో ఉన్నారు కదా. సో నేనేమంటున్నా అంటే కోమటిరెడ్డి అన్నకి గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీలో పాతది మనం మర్చిపోవాలి. ఆ క్యాండిడేట్లో బలం ఉన్నది, బలం లేదు, అది మనం చూడాలి. సో నా లెక్క ప్రకారం ఎవరెవరికి డీసీసీ అపాయింట్ చేసినారు అందరు గట్టిగోళ్ళు, మంచోళ్ళు, కాంగ్రెస్కి గట్టిగా చేస్తారు. జూబ్లీస్లో ఎంఐఎం మద్దతుతోటే గెలిచింది కాంగ్రెస్ పార్టీ అని అనుకోవచ్చా? కొద్దిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి 25,000 వచ్చింది. వాళ్ళు లేకపోతే 20,000 వస్తుంది. 100% కాంగ్రెస్ గెలుస్తుంది. అస్సలు ఎంఐఎం అస్సలు మనకు అవసరం లేదు. వాళ్ళు ముస్లిమ్స్కి ఛాంపియన్ గారు. అండ్ 223 ఎలక్షన్లో వాళ్ళు కేసీఆర్కి ఓటు అని చెప్పినారు. పబ్లిక్ వేయలేదు కదా. పబ్లిక్ కాంగ్రెస్కి చూసింది కదా, పబ్లిక్ రాహుల్ గాంధీకి చూసింది కదా, పబ్లిక్ రేవంత్ రెడ్డి అన్నకి చూస్తున్నారు కదా. సో దానికోసం ఎంఐఎం మనకు అవసరం లేదు. వాళ్ళు లంగా దొంగ పార్టీ. వాళ్ళు మొత్తం ఇండియాలో మొత్తం తిరిగి కాంగ్రెస్కి బ్రేక్ చేస్తారు. మొత్తం బీహార్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచే సీట్ మొత్తం గెలిచింది కాంగ్రెస్ సీట్లు ఎంఐఎం వాళ్ళు. అండ్ దాని తర్వాత గెలిచిన తర్వాత నితీష్ కుమార్కి ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తామన్నారు. సో వీళ్ళు సెంటర్లో నరేంద్ర మోదీ దగ్గర ఉంటారు. పాత రోజుల్లో కేసీఆర్ దగ్గర, రాజశేఖర రెడ్డి దగ్గర, సోనియమ్మ దగ్గర, నరేంద్ర మోదీ దగ్గర, ఇలా రేవంత్ రెడ్డి అన్న దగ్గర. వీళ్ళు ఒక పొలిటికల్ పింప్ వీళ్ళు. సో వీళ్ళు పవర్ ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు. కానీ సింపుల్ లాజిక్, ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఎంఐఎం మేము ముస్లిమ్స్కి ఛాంపియన్. నేను క్లియర్ కట్ చెప్తున్నా, వాళ్ళు ముస్లిమ్స్కి ఛాంపియన్ గారు. ముస్లిమ్స్కి ఛాంపియన్ ఉంటే హైదరాబాద్ పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంటుంది? అధ్వానం పొజిషన్లో ఉన్నది, డస్ట్బిన్ లాగా తయారైంది హైదరాబాద్. వీళ్ళు అక్కడ రాజ్యం చేస్తారు. ఎందుకు డెవలప్ చేస్తలేరు? ముస్లిమ్స్ ఎందుకు డెవలప్ అవుతలేరు? ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ అవుతలేదు? సో వీళ్ళు ఎప్పుడు వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు, పబ్లిక్కి మోసం చేస్తారు. గట్టిగా వచ్చి లంగ దొంగ మాటలు మాట్లాడతారు. 2 దొంగలు ఉన్నారు అక్కడ. నరేంద్ర మోదీ దొంగ పెద్ద పెద్ద జుమ్లలు మాట్లాడతారు. సబ్కా సాత్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని ఇక్కడ వీళ్ళు మాట్లాడతారు. అక్కడ ఒక పెద్ద గజ దొంగ, ఇక్కడ ఒక పెద్ద దొంగ అసదుద్దీన్. సో వీళ్ళు మనకు అవసరం లేదు. అండ్ వీళ్ళు పొలిటికల్ డివైడ్ చేస్తారు రా భయ్, హిందూ ముస్లిం డివైడ్ చేస్తారు. సో వీళ్ళు ఇట్లాంటి ఒక లీడర్స్ అవసరం లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, సామాజిక న్యాయం పార్టీ, అందరికీ తీసుకుపోయే పార్టీ. సో ఈ లంగ దొంగ పార్టీ మనకు అవసరం లేదు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుందని భావిస్తున్నారు? 100% వస్తుంది. నాగేందర్ అన్న రిజైన్ చేస్తారు. నాగేందర్ అన్నకి టికెట్ వస్తుంది. నాగేందర్ అన్ననే గెలుస్తాడు. అంటే అక్కడ కూడా ఖైరతాబాద్లో కూడా ముస్లింల మద్దతు అడిగే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? అవి ఇప్పుడు మా రేవంత్ అన్నకి అడగాలి ఈ క్వశ్చన్. ఫిరోజ్ ఖాన్కి అడిగితే నో, అవసరమే లేదు. నాగేందర్ ఒక పులి, అక్కడ నాగేందర్ అన్ననే గెలుస్తాడు. ఎందుకు మనకు ఆ తోక అవసరం లేదు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది కనుక కాంగ్రెస్ జెండా దిమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూలగొట్టాలని కవిత పిలుపునిస్తుంది. అరే అబ్బా, కవిత మళ్ళీ కాల్మోక్తా. రైట్, సొంత అన్నకి ఇడుస్తలేవు నువ్వు. సొంత అక్కడ పెరిగిన పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్కే నువ్వు ఇడుస్తలేవు. నీకు సెల్ఫ్ ప్రొపగండా కావాలి, టీఆర్పీ కావాలి కవితకి. ఏం కాంగ్రెస్ ఏం చేయలేదు రా భయ్.
అన్నీ చేసింది కాంగ్రెస్. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏం చేయాలి, అసెంబ్లీలో రెజల్యూషన్ కానీ అన్నీ చేసింది. ఇప్పుడు చెప్తుంది నరేంద్ర మోదీ చేయాలి, పోదాం. రేవంత్ అన్న ఏం చెప్తున్నారు, పర్మిషన్ దొరికితే నేను వస్తా, నరేంద్ర మోదీ దగ్గర పోయి కాలు మొక్తా, ఇంత చెప్తున్నాడు. సో కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉన్నది రాబాయి. కానీ షెడ్యూల్ 9లో పెట్టాలి అంటే ముఖ్యమంత్రితో పాటు ప్రధానమంత్రి ఒప్పుకోవాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కానీ ప్రధానమంత్రి బీజేపీ ఒప్పుకోవాలి కదా. సో ఆపోజిట్ బీజేపీ పార్టీ ఆఫీస్ ఉన్నది, వాళ్ళు కూడా లంగా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అరే భాయ్ నరేంద్ర మోదీ దగ్గర పోదాం కదా రా భాయ్, మీరే క్రెడిట్ తీసుకోండి, మేమే తెచ్చినాం రా అని చెప్పుకో. కానీ బీసీకు వాళ్ళ కోటా ఇద్దాం. ఫైనల్గా ఏదైతే అంటే హిల్ట్ పాలసీ పారిశ్రామిక వాడలకు 5 లక్షల కోట్ల భూ స్కామ్ చేయడానికి పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం భారీ భూ స్కామ్కు పాల్పడబోతుంది, 5 లక్షల కోట్ల స్కామ్కు స్కెచ్ చేసింది అని కేటీఆర్ వ్యాఖ్యలు. కేటీఆర్ చెప్తాడు, కేటీఆర్కి ఎవ్రీడే ఒక కొత్తది కావాలి, ఒక యాకరీ వేయాలి, రైట్, చూపించాలి. వాళ్ళ కాళేశ్వరంకి కానీ ఫార్ములా 1కి హైట్ చేయడానికి ఏదో చెప్తాడు. మనకు ఉట్టి రెవెన్యూ జనరేట్ కావాలి. ఇవాళ మనం సర్ప్లస్ స్టేట్ ఉన్న తర్వాత మనం ప్రామిస్లు చేసిన తర్వాత ఆ ప్రామిస్లు పబ్లిక్లో పోతలేవు. ఎందుకు పోతలేవు? మన దగ్గర డబ్బులు లేవు. కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉన్నది, ప్రజల దగ్గర పోవాలి, స్కీమ్లో అమలు కావాలి, కానీ డబ్బులు లేవు. సో ఇప్పుడు మేము డబ్బులు జనరేట్ చేయడానికి పోతుంటే మళ్ళీ లంగ దొంగ మాటలు. సో నథింగ్, ఉట్టి జనరేట్ కావాలి, పబ్లిక్ దగ్గర స్కీమ్లు పోవాలి. ఇప్పుడు నేను నాంపల్లిలో ఉన్నా, నేను ఎక్కడైనా తిరిగితే పబ్లిక్ నాకు అడుగుతుంది, నాకు మహిళలు అడుగుతారు 2500 ఎక్కడ ఉన్నది, 4000 రూపీస్ పెన్షన్ ఇస్తామన్నారు ఎక్కడ ఉన్నది, బంగారు తులం ఎక్కడ ఉన్నది, ఇది నాకు అడుగుతారు. కానీ ఇవాళ మా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే పాత గవర్నమెంట్ ఆ అప్పు పెట్టింది, ప్రజలకి అర్థమవుతుంది. సో రెవెన్యూ మేము జనరేట్ చేస్తుంటే దానిలో కూడా కరప్షన్. సో వాళ్ళ పెద్ద కరప్షన్కి హైడ్ చేయడానికి ఈ చిన్న మాటలు మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫెరోజ్ ఖాన్ చెప్తున్నది. అంటే ప్రభుత్వం ఏదైతే హిల్ట్ పాలసీ విషయంలో కూడా కొంత పారదర్శకంగా ముందుకెళ్తున్న పరిస్థితి, డెవలప్మెంట్ చేయడం కోసం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఖైరతాబాద్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతున్నది. అక్కడ దానం నాగేందర్కు ఎలాంటి ఎంఐఎం మద్దతు అంటే ముస్లిం మద్దతు లేకుండా కూడా వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఖైరతాబాద్ దానం నాగేందర్కి ఎలాంటి మద్దతు అవసరం లేకుండానే ముందుకెళ్తారని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ వెంకట్తో శేఖర్, గాంధీ భవన్ నుండి.